అరే నేను పెట్టే వీడియోస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబ్ కౌంట్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందా? ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, మూవీస్ గురించి డిస్కషన్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయి. సో మరిన్ని కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను కూడా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ రీచ్ సరిగ్గా లేదు. సో మెల్లమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ కొన్ని వీడియోస్ అయినా పుష్ అవుతాయని. హీర్ ఇస్ ద మూవీ రివ్యూ ఆఫ్ పెండులం. 2023లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు మన ముందుకు తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే డైరెక్టర్ గాని ఎంతైనా తిట్టొచ్చు మనము. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, యూనిక్ పాయింట్ ని తీసుకున్నప్పుడు అంతే జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. స్టోరీలో గానీ, స్క్రీన్ ప్లే గానీ, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బీజిఎం, ఒక సైఫై మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమాలకి ఇవన్నీ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నా దగ్గర ఏదో కొత్త పాయింట్ ఉంది అని చెప్పి సినిమా తీస్తే ఇట్లనే ఉంటది. స్టోరీ పాయింట్ ఏంద్రా అంటే, మహేష్ ఒక డాక్టర్. ఆస్ట్రేలియా నుంచి ఇండియాలో ఉన్న కొచ్చిన్ కి తన ఫ్యామిలీతో మూవ్ అయిపోతారు. ఇండియాకి కొత్తగా వచ్చాం కదా, ఒకరోజు వన్ డే ట్రిప్ వేద్దామని ఒక బయటికి వెళ్తేటప్పుడు అనుకోకుండా మహేష్ యాక్సిడెంట్ అవుతుంది. కానీ అది కలలో అవుతుంది. సో ఇందుకు కళలు ఎందుకు వస్తున్నాయి? మహేష్ కి యాక్సిడెంట్ ఎవరు చేశారు? మహేష్ కి ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి? సో కళలో ఎవరైతే వాళ్ళని చూసారో రియల్ లైఫ్ లో వాళ్ళని ఇంతకి పట్టుకున్నారా లేదా, తాను కలగన్నది రియల్ లైఫ్ లో జరిగిందా లేదా, ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మీద మూవీ రన్ అవుతూ ఉంటది. ఓవరాల్ గా కాన్సెప్ట్ బాగున్నా గానీ ఎగ్జిక్యూషన్ రాంగ్ ఉండడం వల్ల మనకు అంత ఎంగేజింగ్ అనిపించదు. ఇది ఒక ఇంటర్స్టెల్లార్ లాంటి మూవీ, కాకపోతే సీరియల్ ఎందుకుందో ఏంటో ఏం అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో సరిపోయింది టైం అంతా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఇంట్రెస్టింగ్ గా, ఇంకొంచెం మంచి నీట్ గా తీసుంటే బాగుండేది. కానీ ఏ ఒక ఆస్పెక్ట్, ఏ ఒక ఎలిమెంట్ మనని ఎంగేజింగ్ గా కానీ, ఆడియన్ గా ఒక ఇంట్రెస్టింగ్ గా చూద్దామనే ఫీలింగ్ కూడా రాదు మనకి. ఏదో నడుస్తుంది కదా, ఏదో చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. ఒక థ్రిల్ మూమెంట్ కూడా ఉండదు. టైం ట్రావెలింగ్, డ్రీమ్స్ అని చెప్పి మల్టిపుల్ కాన్సెప్ట్స్ చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్. కానీ ఏ ఒక ఆస్పెక్ట్ లో కూడా మనల్ని ఇంప్రెస్ చేయలేరు. వచ్చిన సీన్సే రిపీటెడ్ సీన్స్ లాగా అనిపిస్తుంటాయి మనకి. అండ్ ఆల్సో మూవీలో ఒకసారి ఫ్లాష్ బ్యాక్, 2 సార్లు ఫ్లాష్ బ్యాక్ పెడితే బాగుంటుంది. కానీ మూవీ అంతా రిపీటెడ్గా ఫ్లాష్ బ్యాక్స్ పెట్టడం, సో ఒక ఆడియన్స్గా మనకి ఎంగేజింగ్ కాకుండా ఇది డిస్కనెక్ట్ అయిపోతాము. ప్యాటర్న్ కూడా వెరీ స్లో ఉంటుంది. ఒక సీరియల్ రన్ అవుతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఆల్సో టైం ట్రావెలింగ్, కొంచెం డ్రీమ్స్ అని పెట్టినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా అని పెట్టుంటే ఇంకా బాగుండేది. సో అట్లీస్ట్ హీరో ఏదో దేనికోసం వెతుకుతున్నాడు, అది సాల్వ్ చేయకపోతే హీరోకి సంథింగ్ అవ్వచ్చు అనే పాయింట్ వచ్చేది. కానీ ఈ మూవీలో అలాంటివి ఏముండవు, సింపుల్గా వెళ్తూ ఉంటుంది. ఒక పాయింట్లో హీరో కూడా అంటాడు, అసలు నేను ఎందుకు వెతకాలి, నాకేం అవసరం అని. సో అంత సిల్లీ పాయింట్ ఇది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్నా కానీ డైరెక్టర్ టోటల్లీ ఫెయిల్డ్. ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయిన డైరెక్టర్ ఇలాంటి కాన్సెప్ట్స్ డీల్ చేయగలుగుతారని. సో మనం అనుకుంటాం కదా, పాయింట్ ఉంటే సరిపోదు, ఒక యూనిక్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. స్టోరీ, స్క్రీన్ ప్లే, రాసుకునే ప్యాటర్న్, ఒక టీము, ఒక ఎఫర్ట్స్ మొత్తం కనిపించాలి. దీంట్లో ఏమేం కనిపించావు మనకి? ఒక షార్ట్ ఫిల్మా లేకపోతే ఒక ఈటీవీలో సీరియల్ నడుస్తుందా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. టెక్నికల్ వాల్యూస్ చెప్పుకోవడం కూడా ఏముండవు, ఏదో రొటీన్ రొట్ట మూవీ లాగా తీశారు. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ ని, కేజీఎఫ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, బంగారం హుండీని చిల్లర కోసం వాడుకుంటున్నారని. సో ఇట్లాంటి కాన్సెప్ట్ ని ఇట్లా చెత్తగా తీస్తే అలాంటి ఫీలింగ్ అని వచ్చింది నాకు. కొంచెం టైం తీసుకొని, కొంచెం రీసెర్చ్ చేసి, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్తో వచ్చుంటే బాగుండేదేమో. బట్ ఓవరాల్గా వెరీ డిసప్పాయింటెడ్. మంచి కాన్సెప్ట్ అయ్యేది, అదొక చిన్న ఫీలింగ్ అనిపించింది నాకు. దీన్ని చూడొచ్చా మామ అంటే మీ ఓపుకుంటే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే కూడా వెరీ యావరేజ్, అంత పీక్ యాక్టింగ్ చేసి కూడా ఏం లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చండి, ఎస్ చూడొచ్చు. నో సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళలో 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.